ఓకే మ్యామ్, మన నెక్స్ట్ చాప్టర్ సిఎస్ఎస్. సో సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేటువంటిది మనకు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లేదా సర్వర్ సైడ్ డిజైనింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. సో ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేటువంటివి సిఎస్ఎస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, సో ఈ సిఎస్ఎస్ మీరు టెంప్లెట్స్ అనేటివి విన్నారు. టెంప్లెట్స్ అంటే ఎవరికి గుర్తుందో, మనకి ఎంఎస్ వర్డ్ లో పవర్ పాయింట్ లో టెంప్లెట్స్ అని ఉన్నాయి. ఎవరైనా చెప్తారా టెంప్లెట్ అనేది? సో మనకు ఇంటర్నల్ స్టైల్ షీట్, తర్వాత నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, తర్వాత ఇన్లైన్ స్టైల్ షీట్. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేటువంటివి మనకు 3 టైప్స్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ 3 టైప్స్ లో ఉన్నటువంటివి, సో ఒకటేమో ఇంటర్నల్ స్టైల్ షీట్, ఇంకోటేమో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, థర్డ్ వన్ ఏమో ఇన్లైన్ స్టైల్ షీట్ అని చెప్పేసి మనకు 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ సిఎస్ఎస్ అనేటువంటివి ఇది ఏ పర్పస్ కోసం మనం వాడతాం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేటువంటివి అంటే, ఇప్పుడు చూడండి మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ లో హైపర్ టెక్స్ట్ ని ఉపయోగించి మనం మన యొక్క వెబ్ పేజ్ ని డిజైన్ చేసుకున్నాం. అదే మనకు కావాల్సినటువంటి ఫాంట్ సైజ్ కానీ, ఫాంట్ కలర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, ఫోర్గ్రౌండ్ కలర్ కానీ, టెక్స్ట్ టైప్ కానీ, అంటే ప్రతి ఒక్క దానికి మనం ట్యాగ్ రాసుకుంటేనే అది పని చేస్తుంది, లేదంటే పని చేయదు. సో ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ లో మనం ఏం చేయొచ్చు అంటే, సో ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ద్వారా ఈజీగా మనకి ఏ స్టైల్స్ కావాలంటే సో ఆ స్టైల్స్ ని మనం అప్లై చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగానే అది ఏ విధంగా మనకు వర్కౌట్ అవుతుంది అంటే, సో చూడండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కంప్యూటర్ ఉంది అని అనుకుందాం. సో మన దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్, మనం దాన్ని ఏమని చెప్తామంటే క్లయింట్ అని చెప్పేసి చెప్తాం. అదే విధంగా ఇంకొక కంప్యూటర్ ఉంటుంది, సో దాన్ని మనం ఏమంటామంటే దాన్ని సర్వర్ అని చెప్పేసి అంటాము. సో దీన్ని క్లయింట్ అని అంటాం, సో దీన్ని సర్వర్ అని చెప్పేసి అంటాం. సో మనం ఎప్పుడైనా కానీ ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ పెడతాం, తర్వాత మళ్ళీ సర్వర్ మనకు రిప్లై మనం ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో ఆ రిక్వెస్ట్కి రిప్లై ఇస్తుంది. సో క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి రిప్లై వచ్చేటప్పుడు, సో మనం ఇక్కడ క్లయింట్ బేస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉండే మనం బ్రౌజర్ని వాడతాం మనం. సో మనం గూగుల్ క్రోమ్ కానీ లేదంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ అనేటువంటి ఏదో ఒక బ్రౌజర్ని వాడతాం మనం. సో ఈ బ్రౌజర్ని వాడినప్పుడు మనం ఇక్కడ దేన్ని యూజ్ చేస్తున్నామంటే కామన్గా అయితే హెచ్టిఎంఎల్ మనం వాడుతున్నాం. సో ఈ క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ చేసేటప్పుడు మనకు ఈ బ్రౌజర్ అనేటువంటిది ఏమంటే ఈ సిఎస్ఎస్ ని సపోర్ట్ చేయాలి. సో సిఎస్ఎస్ ని సపోర్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో ఈ టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ రెడీమేడ్ స్టైల్ అని చెప్పేసి కూడా మనం దానికి అనొచ్చు. అంటే మనం దాన్ని ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అంటే ఐ మీన్ ఫార్మాటింగ్ కి సంబంధించినటువంటిది, సో మనకు ఈ రెడీమేడ్ గా ఉంటుంది. సో ఈ రెడీమేడ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో ఆ ఇన్ఫర్మేషన్ నే మనం ఏదైతే అప్లికబుల్ చేస్తున్నామో మన యొక్క సైట్ ని, మన యొక్క వెబ్ పేజ్ ఏదైతే అని చెప్తున్నామో ఆ వెబ్ పేజ్ ని, సో అప్లికబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ స్టైల్స్ కానీ అవన్నీ కూడా మన యొక్క టెక్స్ట్ కి అప్లికబుల్ అవుతాయి. అందుకే మనం మనకు హెచ్టిఎంఎల్ లో డిహెచ్టిఎంఎల్ అనేది, అంటే డైనమిక్ హెచ్టిఎంఎల్, అంటే టెక్స్ట్ అనేటువంటిది ఒకే రూపంలో కాకుండా అవసరాన్ని బట్టి డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకే దాన్ని మనం డిహెచ్టిఎంఎల్ అని చెప్పేసి అంటాం మనం. సో ఈ డిహెచ్టిఎంఎల్ లోనే భాగంగానే మనకు ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేటువంటివి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనకు ఈ సిఎస్ఎస్ లోనే
3 టైప్స్ ఆఫ్ షీట్స్ అని నేను చెప్తున్నాను. సో ఈ 3 టైప్స్ ఆఫ్ షీట్స్ కన్నా త్రీ టైప్స్ ఆఫ్ షీట్స్ కన్నా ముందు మనము దానికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ తర్వాత కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ అడ్వాంటేజెస్ అటువంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో దానికోసం నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. సో సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ cascading style sheets. CSS is used to apply styles to the HTML elements. CSS is client-side script used to describe the way how to provide styles to the HTML elements. Every element supports different styles. Style object provided number of properties used to apply different styler in different ways using CSS. So ఇందాక నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సో అదే ఇక్కడ మనకు ఉంది. తర్వాత నెక్స్ట్, a cascading style sheet is a list of statements that can be assigned various properties to the HTML elements. Styles can be applied for single element, multiple element, and entire document or even multiple document. So మనం స్టైల్ ని మన యొక్క HTML ప్రోగ్రామ్ ఎలిమెంట్స్ కి అప్లై చేస్తామని చెప్తున్నాం కదా. సో ఆ అప్లై చేసేటప్పుడు దేనికి మనం అప్లై చేసుకోవచ్చు అంటే, సో మనం ఒక సింగిల్ ఎలిమెంట్ ఉంటుంది కదా. సో ఆ సింగిల్ ఎలిమెంట్ నన్ను అప్లై చేయొచ్చు, లేదంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ నన్ను అప్లై చేయొచ్చు, లేదంటే ఎంటైర్ డాక్యుమెంట్ అంటే మన HTML డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ కంప్లీట్ గా HTML డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా అప్లై చేయొచ్చు. అది లేదంటే కంప్లీట్ గా ఏదైతే మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అంటే ఒక ఎంటైర్ డాక్యుమెంటే కాకుండా అటువంటివి ఎక్కువ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా దానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏమి డిఫరెంట్ స్టైల్స్ ని కాదు, డిఫరెంట్ స్టైల్ అన్నప్పుడు ఏమంటే ఒక్కొక్కరు ఒక విధంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ దానికోసం మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. తర్వాత దాన్ని ఉపయోగించి మన స్టైల్స్ ని మార్చుకోవచ్చు సిఎస్ఎస్ లో. సో దీంట్లో ఎక్కువగా మనం ఎలిమెంట్స్ కి స్టైల్స్ ని ఎలా మారుస్తాం అనేది ఫస్ట్ బేసిక్ గా మనం తెలుసుకోవాలి. సో ఇంకోటి ఏమంటే ఈ సిఎస్ఎస్ అనేటువంటిది కేస్ సెన్సిటివ్ కాదు. అంటే HTML చెప్పినప్పుడు కూడా మనం ఏం చెప్పాం, HTML ఇస్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పాం. అదే విధంగా సిఎస్ఎస్ కూడా మనకు కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు. మరి ఈ సిఎస్ఎస్ కేస్ సెన్సిటివ్ కాకుండా ఇన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాం మనం. అంటే అర్థం ఏమంటే క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి, స్మాల్ లెటర్స్ లో రాయాలి అనేది రూల్ లేదు. మీరు క్యాపిటల్ లెటర్స్ లోనా రాయొచ్చు, లేదా స్మాల్ లెటర్స్ లోనా కూడా మీరు రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్, ఈ సిఎస్ఎస్ లో ఇంకోటి ఏమంటే ఎర్రర్ మెసేజెస్. సో ఎర్రర్ మెసేజెస్ అంటే అది ఏమవుతుంది, మనం ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూడండి HTML లో మనకి ఎర్రర్ మెసేజ్ లేదు, ఎందుకంటే మనం దానికి సపరేట్ కంపైలర్ ఏమి వాడము. దాంట్లో ఉన్నటువంటి ఇంటర్ప్రిటర్ ఏదైతే డిఫాల్ట్ గా ఉంటుందో సో అది బ్రౌజర్ లోనే ఉంటుంది. సో ఆ బ్రౌజర్ లో ఉన్నటువంటి వాటిని ఆటోమేటిక్ గా అది కంపైలేషన్ తర్వాత ఎగ్జిక్యూషన్ అనేటువంటిది అవన్నీ చేస్తుంది. మనం ఏం చేసాం, HTML నోట్ ప్యాడ్ లో ఉపయోగించి ప్రోగ్రామ్ రాసాం, దాన్ని .html అని సేవ్ చేసాం, దాన్ని ఏదో ఒక బ్రౌజర్ లో ఓపెన్ చేసుకొని మనం దాన్ని క్లారిటీగా దాని యొక్క అవుట్పుట్ అనేటువంటి దాన్ని చూసుకున్నాం. సో ఇక్కడ మనకేమంటే ఎర్రర్స్ ఏవైనా వచ్చినప్పుడు సో ఆ ఎర్రర్స్ ని మనకి ఎలా తెలుస్తుంది అంటే సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి దాదాపుగా. అంటే బ్రౌజర్ లో సింటాక్స్ ఎర్రర్స్ ఏవైనా కొన్ని వస్తే అది ఏం చేస్తుందంటే ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, ఇంకోటి ఏమంటే ఈ సిఎస్ఎస్ లో మనం ఫైల్ తయారు చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ ఉండే .css అని చెప్పేసి దాన్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు. సో మనము ఈ HTML లో ఏ విధంగా అయితే .html అని చెప్పేసి సేవ్ చేస్తాము, ఎగ్జాక్ట్ గా అదే విధంగా మనకు సిఎస్ఎస్ లో కూడా దాని యొక్క సిఎస్ఎస్ కోడ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ కోడ్ అంతా కూడా సేవ్ చేసేటప్పుడు .css అని చెప్పి సేవ్ చేసుకోవాలి. కానీ మనం అలాగా సేవ్ చేసేటప్పుడు కూడా మనకు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పాను ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, ఇన్లైన్ స్టైల్ షీట్ అని. సో ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే విత్ ఇన్ ప్రోగ్రామ్ లో రాసుకోవడం, ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ట్యాగ్ ఆర్ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో సో అక్కడ మాత్రమే డైరెక్ట్ గా మనం రాసేయడం. అదే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే సపరేట్ గా దానికి .css అనేటువంటి ఫైల్ ని మనం క్రియేట్ చేసుకొని రాసుకోవడం. సో ఇక్కడ మనకు
ఈ కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయని నేను చెప్పా కదా. సో ఇప్పుడు ఆ అడ్వాంటేజెస్ గురించి చూద్దాం. సో సిఎస్ఎస్ లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి? సో సిఎస్ఎస్ లో మనకు అడ్వాంటేజెస్ లో ఫస్ట్ అడ్వాంటేజ్ కింద ఏమొస్తుంది అంటే చూడండి, బై యూజింగ్ సిఎస్ఎస్ వీ కెన్ కంట్రోల్ స్టైల్స్ ఫర్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ అట్ వన్స్. సో ఇంట్రడక్షన్ లో చూసాం కదా. సో మనకు ఏవైతే స్టైల్స్ ఉన్నాయో సో ఆ స్టైల్స్ ని మల్టిపుల్ డాక్యుమెంట్స్ కి ఒకేసారి అన్నా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్టార్స్ అండ్ గ్రూపింగ్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు అప్లై స్టైల్స్ టు ద అండర్ కాంప్లెక్స్ కంటెంట్స్. సో సెలెక్టార్స్ అండ్ గ్రూపింగ్ మెథడ్స్ అనేటువంటివి ఉన్నాయి కదా. సో దాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే సో స్టైల్స్ ని మనకు కావాల్సిన విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసెస్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ యూజ్. సో క్లాసెస్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ సో మనకు గ్రూపింగ్ మెథడ్స్ దాని ద్వారా చేసుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ ఏమంటే మల్టిపుల్ ట్యాగ్స్ కి ఒకేసారి క్లాసెస్ ని క్రియేట్ చేసి కూడా మనం ఒకే డాక్యుమెంట్ లో చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ దీనికి సపరేట్ గా ఇది సాఫ్ట్వేర్ సిఎస్ఎస్ కోసం సపరేట్ సాఫ్ట్వేర్ ఏమి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ స్టైల్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా ట్యాగ్ ద్వారా చేసుకోవచ్చు. సపరేట్ గా ఫైల్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు. సో ఇవి కొన్ని అడ్వాంటేజెస్. దాని తర్వాత డిసడ్వాంటేజ్ చూద్దాం. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి గ్రూపింగ్ మెథడ్స్ కాంట్ కంట్రోల్ స్టైల్స్ ఫర్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ అట్ వన్స్. సో ఒకేసారి అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఒకేసారి స్టైల్స్ ని క్రియేట్ చేయొచ్చు అడ్వాంటేజ్ చెప్పాం. కానీ డిసడ్వాంటేజ్ ఏమంటే గ్రూపింగ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో సో ఆ గ్రూపింగ్ మెథడ్స్ కి ఒకేసారి స్టైల్ ని మనం అప్లై చేయలేము. నెక్స్ట్ ఏ యూజర్ కాంట్ క్రియేట్ క్లాసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ టు కంట్రోల్ మల్టిపుల్ ఎలిమెంట్స్ టైప్ విత్ ఇన్ ద డాక్యుమెంట్. సో యూజర్ ఉండే క్లాసెస్ ని క్రియేట్ చేసి ఉంటే కొన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క కంట్రోల్ విత్ ఇన్ డాక్యుమెంట్ లో ఉండదు. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ థర్డ్ వన్, లాస్ట్ వన్, అండ్ ఎక్స్ట్రా డౌన్లోడ్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంపోర్ట్ స్టైల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ డాక్యుమెంట్. ఒకవేళ మనం స్టైల్ ఇన్ఫర్మేషన్ మనకు సపరేట్ గా కావాలి అంటే ప్రతిసారి సపరేట్ గా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. అడ్వాంటేజ్ లో అక్కడ ఏం చెప్పాము, సో దీనికి సపరేట్ గా స్టైల్ షీట్ కోసం సాఫ్ట్వేర్ ఏమి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నాం. కానీ ఇక్కడ డౌన్లోడ్ ఏమి అంటే స్టైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం ఇంపోర్ట్ చేయడానికి మాత్రం సపరేట్ గా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇవి మనకు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ద్వారా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇంకా తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ స్టైల్ షీట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. సో ఇందాకే చెప్పాం కదా. సో స్టైల్ షీట్స్ ఆర్ యూజ్డ్ టు అప్లై డిఫరెంట్ స్టైల్స్ టు ద వెబ్ పేజ్. సో మన HTML డాక్యుమెంట్ లేదా మన HTML వెబ్ పేజ్ ఏదైతే ఉందో సో దానికి డిఫరెంట్ స్టైల్స్ ని అప్లై చేయడం. సో ఎందుకు అప్లై చేయాలి, స్టైల్స్ ఎందుకు చేయాలి అంటే మన యొక్క డాక్యుమెంట్ అపియరెన్స్ ఏదైతే ఉంటుందో సో మన డాక్యుమెంట్ యొక్క అపియరెన్స్ కోసం. నెక్స్ట్ ద స్టైల్ షీట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ డిజైనింగ్ వెబ్ పేజెస్. సో స్టైల్ షీట్స్ మనకు యొక్క మెయిన్ ఉద్దేశం ఏమి అంటే మన యొక్క వెబ్ పేజ్ ని అందంగా చేసుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత వెబ్ పేజెస్ హాస్ డిఫరెంట్ స్టైల్స్ బై యూజింగ్ స్టైల్ షీట్స్. ఒక్కొక్క వెబ్ పేజ్ ఒక్కొక్క స్టైల్లో ఈ విధంగా రకరకాల స్టైల్స్ ని చేయొచ్చు. తర్వాత అవన్నీ కూడా స్టైల్స్ అన్ని కూడా మన HTML ఎలిమెంట్స్ ని అప్లై చేసుకోవచ్చు. సో ఏ విధంగా మనం స్టైల్ అనేటువంటి అప్లై చేసుకుంటామంటే HTML వరకు స్టైల్ అనేటువంటి ట్యాగ్ ఉంది. సో స్టైల్ అనేటువంటి ట్యాగ్ ఉపయోగించి తర్వాత స్టైల్ అనేటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం ఉపయోగించి మన యొక్క HTML ఎలిమెంట్స్ లోకి దాన్ని వేసుకోవచ్చు. సో దీంతో ఏమవుతుంది, సో ఒకే సింగిల్ HTML ఎలిమెంట్ లోకి మనం ఈ స్టైల్స్ అన్నిటిని కూడా లేదా మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ లోకి లేదా ఒక కంప్లీట్ డాక్యుమెంట్ కి స్టైల్స్ అనేటువంటిది మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇట్ కెన్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్ అట్ ద సేమ్ టైమ్ టు ఇంప్రూవ్ మెకానిజం ఇన్ HTML స్టైల్ షీట్. ఈజీ టు స్పెసిఫై ద అమౌంట్ ఆఫ్ వైట్ స్పేసెస్ బిట్వీన్ టెక్స్ట్ లైన్స్, అప్లైయింగ్ డిఫరెంట్ కలర్స్ ఫర్ ద టెక్స్ట్ అండ్ గెటింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఫాంట్ సైజెస్. సో ఇందాక చెప్పా కదా. సో ఈ HTML స్టైల్ షీట్స్ ద్వారా మనం ఏం చేసుకుంటామంటే మనం చాలా ఈజీగా ఏమేమి స్పెసిఫై చేయొచ్చు అంటే ఇప్పుడు వైట్ స్పేసెస్ అంటాం అంటే గ్యాప్. సో టెక్స్ట్ కి గ్యాప్ మనం ఎంత ఉండాలి అనేటువంటిది ఎక్కువ వైట్ స్పేసెస్ ని మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. తర్వాత కలర్స్ ని డిఫరెంట్ కలర్స్ ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫాంట్, టెక్స్ట్, తర్వాత బ్యాక్గ్రౌండ్స్ అన్ని పెట్టుకోవచ్చు. తర్వాత ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అడిషనల్ స్టైల్ షీట్స్ యొక్క ఫీచర్స్. తర్వాత మనకు హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఆర్ దేర్.
So already we discussed, we are having three types of style sheet. So first one is inline style sheet, next embedded style sheet, external style sheet. సో ఇందాక నేను చెప్పిన త్రీ టైప్స్ ఏవేవి, త్రీ స్టైల్ షీట్స్, నేను ఇందాక చెప్పిన త్రీ స్టైల్ షీట్స్ ఏవేమ్మా? ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇన్లైన్ స్టైల్ షీట్. సో ఇక్కడ మనకు ఇన్లైన్ స్టైల్ షీట్ వచ్చింది, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ వచ్చింది, కానీ ఇంటర్నల్ అనేది నేను వాడాను, కానీ ఇక్కడ ఎంబెడెడ్ అనేది వచ్చింది, అవునా? సో ఇది వేరేది అనుకోవద్దండి. ఇంటర్నల్ స్టైల్ షీట్ కి ఇంకొక వర్డే ఎంబెడెడ్ అని చెప్పేసి వాడడం. సో మీరు ఇంటర్నల్ స్టైల్ షీట్ అని వాడినా ఒకటే, ఎంబెడెడ్ స్టైల్ షీట్ అని వాడినా కూడా ఒకటే. సో దాంట్లో ఏమీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకే, ఇక ఫస్ట్ ఈ ఇన్లైన్ స్టైల్ షీట్ గురించి చూద్దాం. సో మనకు ఈ ఇన్లైన్ స్టైల్ షీట్ యొక్క మెయిన్ పర్పస్ ఏమి అంటే, మన HTML డాక్యుమెంట్ ఎక్కడైతే ఉందో ఆ డాక్యుమెంట్ లో అప్పటికప్పుడు మన స్టైల్ ని అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ ఇన్లైన్ స్టైల్ షీట్ అని చెప్పొచ్చు. ఇంకా క్లియర్ గా మీకు గుర్తుండాలి అనుకుంటే, ఇన్లైన్ స్టైల్ షీట్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇన్ లైన్, ఈ లైన్ లోపలే, అంటే దేనికి అప్లై కావాలి అనే ట్యాగ్ రాసింటామో, మనం రాసినటువంటి ట్యాగ్ కి ఆ లైన్ లోనే మనం ఉండే ఈ స్టైల్ షీట్ కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ని మనం రాసుకుంటాం మనం. సో అందుకే దీన్ని మనం ఇన్లైన్ స్టైల్ షీట్ అని అంటాం. చూడండి, inline style sheet is a sheet. It can be used to declare style properties within the HTML tag. Inline styles can be applied styles to the only one element. Style property can be used to apply styles to the HTML element. We can apply style property within the HTML tag. So ఇక్కడ మనకు ప్రాపర్టీస్ తర్వాత ఏ ఎలిమెంట్స్ కి అప్లై చేస్తామని చెప్పేసి, తర్వాత we can apply style. Now we can't apply the properties at one element to another element. If we are using inline styles, the declaration of inline style element sheet is. So మన ఇన్లైన్ స్టైల్ షీట్ లో ఒకవేళ స్టైల్ షీట్ గా రావాలి అని అనుకుంటే మనం దాని యొక్క ఎలిమెంట్స్ ని ఎలాగ అప్లై చేస్తాం. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే చూడండి, ఇక్కడ కొత్త ట్యాగ్ వచ్చింది. సో స్టైల్ అనేటువంటిది కొత్త ట్యాగ్ మనకు, అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ CSS దానికి వాడేటువంటి ట్యాగ్. సో ఇక్కడ మనం ఇన్లైన్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే, డివిజన్ అనేటువంటి ఇంకొక ట్యాగ్ ని యూజ్ చేసాం ఇక్కడ. సో div స్పేస్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్. సో కలర్ రాసినప్పుడు మామూలుగా మన కలర్ ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి కదా, కాకపోతే ఇక్కడ మనం ఏం రాస్తామంటే కలర్ కోలన్ అని చెప్పేసి రాస్తాము. సో కలర్ కోలన్ ఎల్లో రాస్తాం. తర్వాత ఫాంట్ సైజ్ ఇక్కడ ఏమి సెమీకోలన్ రాసాం, మళ్ళీ ఫాంట్ సైజ్ కోలన్ 40. అంటే ఇక్కడ ఏదైతే హలో వెల్కమ్ వరల్డ్ అని రాసామో దీనికి ఈ స్టైల్ ని మనం అప్లై చేస్తున్నాం. సో ఈ స్టైల్ అప్లై చేసినప్పుడు ఈ పర్టికులర్ డివిజన్ కాబట్టి, సో ఈ డివిజన్ ట్యాగ్ రాసాం, ఇక్కడ డివిజన్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ కి ఏం అప్లై అవుతుంది అంటే, ఈ టెక్స్ట్ కి ఎల్లో అనే కలర్ వస్తుంది, ఫాంట్ యొక్క సైజ్ 40 అనేది దీనికి అప్లై అవుతుంది. తర్వాత ఇంకొకటి ఉంది పి స్టైల్. సో ఇక్కడ పి స్టైల్ అంటే ఏమి? సో పి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. మన యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్ కి స్టైల్ ని అప్లై చేయాలి. సో ఏం స్టైల్ అప్లై చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వెల్కమ్ అనేటువంటిది ఇది ఒక పారాగ్రాఫ్ అని అనుకుంటే దీనికి రెడ్ కలర్ రావాలి, తర్వాత ఫాంట్ సైజ్ అనేది 30 రావాలి, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. సో ఈ విధంగా మనం మన యొక్క స్టైల్ ని స్టైల్ షీట్ ని ఇన్లైన్ గా, అంటే విత్ ఇన్ HTML ప్రోగ్రామ్ లో విత్ ఇన్ ట్యాగ్ లో రాసుకుంటాం. సో తర్వాత దీనికి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్. సో ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ స్టైల్స్ సింగిల్ HTML ఎలిమెంట్ లో రాసుకోవచ్చు కాబట్టి, అది మనకు అడ్వాంటేజ్. ఇక అదే మన డిసడ్వాంటేజ్ దగ్గరికి వస్తే, వీ కాంట్ పాసిబుల్ టు అప్లై ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ టు అనదర్ ఎలిమెంట్. యూజర్ కాంట్ క్రియేట్ డిఫరెంట్ స్టైల్స్ టు ద మల్టిపుల్ ఎలిమెంట్స్ అట్ వన్స్ ఉండాలి అక్కడ. సో ఇక్కడ ఏమంటే, సో దీని ద్వారా అయితే మనం ఈజీగా మన యొక్క ట్యాగ్ ని వెంటనే స్టైల్ ని అప్లై చేసుకొని మనం వాడుకోవచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏమంటే, ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్ కి ఆ స్టైల్ ని మనం అప్లై చేయలేం. సో అప్పటికప్పుడు దానికి మాత్రమే అప్లై చేస్తాం. తర్వాత అదే విధంగా డిఫరెంట్ స్టైల్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఒకేసారి కూడా మనం అప్లై చేయలేము. సో దేనికైతే మనం రాస్తామో సో అది మాత్రమే దానికి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. సో ఇవి దానికి ఉన్నటువంటి ఇన్లైన్ స్టైల్ షీట్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇక దాని తర్వాత ఇంటర్నల్ స్టైల్ షీట్ అని చెప్పొచ్చు, లేదా ఎంబెడెడ్ స్టైల్ షీట్. సో రెండిట్లో ఏదైనా వర్డ్ యూజ్ చేసుకోవచ్చు మనం.
సో ఎంబెడెడ్ స్టైల్ షీట్ అని ఇందాక చెప్పా కదా, ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే మనం దాంట్లోనే ఫస్ట్ కోడ్ రాసుకుంటాం, అంటే మన HTML ప్రోగ్రామ్ లో. సో మనం ఏదైతే కోడ్ రాసుకున్నామో సో ఆ కోడ్ ని దీన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఎంబెడెడ్ స్టైల్ షీట్ ఈజ్ ఎ షీట్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ డాక్యుమెంట్ ఇఫ్ వి డిక్లేర్ ద స్టైల్స్ అట్ ద టాప్ ఆఫ్ ద వెబ్ పేజ్ బై యూజింగ్ సెలెక్టర్ we can create the embedded styles. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా, సో మన స్టైల్స్ అన్నిటిని కూడా ఒక స్పెసిఫిక్ డాక్యుమెంట్ లో మనం రాసుకొని డిక్లేర్ చేసుకుంటాం, కానీ సెలెక్టర్ సహాయంతో మాత్రమే స్టైల్స్ ని మనం ఎంబెడెడ్ చేయొచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ దీనికోసం ఏం వాడతామంటే స్టైల్ అనేటువంటి ట్యాగ్ వాడతాం మనం. సో స్టైల్ అనేటువంటి ట్యాగ్ వాడి, స్టైల్ అనేటువంటి ట్యాగ్ లో మనం ఈ టెక్స్ట్ టైప్ అనేటువంటిది రాస్తాం. సో టైప్ టెక్స్ట్ బార్ CSS అని రాస్తాం. తర్వాత ఏ లాంగ్వేజ్ వాడి రాస్తున్నామంటే CSS అని రాస్తాం. తర్వాత నెక్స్ట్ కింద మనకు దేనికైతే ఎలిమెంట్ కావాలనుకుంటున్నామో సో ఆ ఎలిమెంట్ ఇక్కడ రాస్తాం. సో కలర్ అనేటువంటిది రెడ్ ఉండాలి, ఫాంట్ అనేటువంటిది 30 ఉండాలి. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే టెక్స్ట్ డిక్లరేషన్ ఏదైతే ఉందో సో టెక్స్ట్ యొక్క డిక్లరేషన్ అండర్లైన్ లో ఉండాలి అని చెప్పేసి రాసాం. సో ఇక్కడ ఒక మై స్టైల్లో ఫ్లవర్ బ్రాకెట్ రాసాం. ఇక్కడ నెక్స్ట్ ఇదే కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫ్లవర్ బ్రాకెట్ వేసాం. ఇక ఈ స్టైల్ టైప్ అనేటువంటిది ఇక్కడ ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో సో ఇక్కడ స్టైల్ అనేటువంటి ట్యాగ్ ని క్లోజ్ చేసాం. సో మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే రాసామో సో ఇదే మనకు ఇంటర్నల్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని చెప్తాం, లేదా ఎంబెడెడ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని చెప్తాము. తర్వాత నెక్స్ట్, సో ఇప్పుడు పేరాగ్రాఫ్ కి అప్లికబుల్ కావాలి అనుకుంటే ఏం చేస్తాం, సో డైరెక్ట్ గా ఈ క్లాస్ అని చెప్పేసి మై క్లాస్ అని రాస్తాం. సో ఇక్కడ మై క్లాస్ అనేటువంటిది ఉండేది. ఇది ఈ మై క్లాస్ అంటే అర్థం ఏమి అంటే, సో మై క్లాస్ అంటే ఇక్కడ రాస్తాం చూడండి, ఇక్కడ మై స్టైల్ అని రాస్తాం కదా. సో మై స్టైల్ అనేటువంటిది ఇక్కడ ఇది మై క్లాస్. సో దీంట్లో ఇక్కడ కలర్ ఇచ్చినాం, తర్వాత ఫాంట్ సైజ్ ఇచ్చినాం. సో దాని ప్రకారంగా మనకు ఈజీగా, ఎవరిది మా డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేసుకున్న మైక్స్ అన్ని. సో ఇక్కడ మనకు మై క్లాస్ అని రాసాం. తర్వాత అదే విధంగా డివిజన్ లో వెల్కమ్ అని రాసి దానికి ఏమో మై స్టైల్ అని రాసాం. సో ఈ విధంగా మనం ఇన్లైన్ స్టైల్ షీట్ లేదంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత దీని ద్వారా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చూద్దాం. క్లాసెస్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ యూజ్ ఆన్ మల్టిపుల్ ట్యాగ్స్ ఇన్ ద డాక్యుమెంట్. Sectors and grouping methods can be used to apply styles to all HTML contents. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ట్యాగ్స్ కి మనం క్లాసెస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని సెక్టార్స్ గ్రూపింగ్ మెథడ్స్ కావాలి అనుకుంటే మాత్రం దానికి స్టైల్స్ అన్నిటిని కూడా మనం అప్లై చేసుకుని HTML కంటెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకు ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏమి, సో దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయంటే చూడండి, దిస్ మెథడ్ కాంట్ కంట్రోల్ స్టైల్స్ ఫర్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ అట్ వన్స్. సో దీంట్లో కూడా అంటే ఏదైతే మనం ఇన్లైన్ స్టైల్ షీట్ రాసామో అదే విధంగా ఇంటర్నల్ స్టైల్ షీట్ లో కూడా మల్టిపుల్ డాక్యుమెంట్స్ కి ఒకేసారి స్టైల్ అనేటువంటిది అప్లై చేయలేము. సో ఇది దాని ద్వారా ఉన్నటువంటి మనకు డిసడ్వాంటేజ్. ఇక లాస్ట్ టైప్ ఏమి అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఆ పేరులోనే ఉంది. సో దీంట్లో స్టైల్స్ ఏవైతే మనం డిఫైన్ చేసామో వాటన్నిటిని కూడా ఎక్స్టర్నల్ గా సపరేట్ ఒక ఫైల్ లోకి మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటాం. సో మనం సపరేట్ గా ఫైల్స్ అన్నిటిని మనం సేవ్ చేసుకొని పెట్టుకున్నప్పుడు వాటిని మనం రెఫర్ చేసుకొని రాసుకుంటాం. సో మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ లేదా జావా లాంగ్వేజ్ ఐడియా ఉంటే సో దాంట్లో కూడా మనం ఏం చేస్తాం, ఒక క్లాస్ డిఫైన్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు ఆ క్లాస్ ని మనం వాడుకుంటాం. లేదా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాసాం. అంటే stdio.h అనేటువంటి హెడర్ ఫైల్లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ ఫైల్ ని మనం మన యొక్క ప్రోగ్రామ్ లోకి లింకింగ్ చేయగానే దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా మనం వాడుకోవచ్చు, ఫంక్షన్స్ అన్ని కూడా. అదే విధంగా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే మనం .css అనే పేరుతో దాన్ని మనం సేవ్ చేసుకుంటాం, సపరేట్ ఫైల్ గా సేవ్ చేసుకుంటాం. సో సేవ్ చేసుకున్నటువంటి ఫైల్ ఏదైతే ఉందో సో ఆ ఫైల్ ని మనం మనకు కావాల్సినప్పుడు మల్టిపుల్ డాక్యుమెంట్స్ కి కానీ సింగిల్ డాక్యుమెంట్ కి కానీ మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఈజ్ ఎ షీట్, ఇట్ కెన్ బి యూజ్డ్ టు అప్లై స్టైల్స్ టు ద ఆల్ వెబ్ పేజెస్. ఇఫ్ యూ వాంట్ టు అప్లై స్టైల్ ప్రాపర్టీస్ టు ఆల్ వెబ్ పేజెస్ విత్ ఇన్ ద అప్లికేషన్ we can go for external style sheet. సో మనకు మాక్సిమం మన యొక్క టాస్క్ ని మనం కంప్లీట్ చేసుకోవడానికి ఇది మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కాకపోతే మల్టిపుల్ షీట్స్ కి చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ గా మనకు ఉంటుంది. సో ఇది మనకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో దీనికి ఏం చేస్తామంటే
లింక్ అనేటువంటి ట్యాగ్ ని వాడతాం మనం. సో లింక్ అనేటువంటి ట్యాగ్ ద్వారా మనం వేరే ఒక వేరే ఒక వెబ్ పేజ్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను కోడ్ చూపిస్తున్నాను చూడండి. స్టైల్ ట్యాగ్ ఉపయోగించి స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ సిఎస్ఎస్, లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఎస్. సో మైల్ స్టైల్ అని రాసి దానికి కలర్ రెడ్ ఇచ్చినాం, ఫాంట్ సైజ్ 45 ఇచ్చినాం. తర్వాత నెక్స్ట్ పారాసైల్ కి ఏం చేసినాం, సో దీనికి కలర్ గ్రీన్ ఇచ్చినాం, ఫాంట్ సైజ్ 35 ఇచ్చినాం, టెక్స్ట్ డిక్లరేషన్ అండర్లైన్ లో ఉండాలని చెప్పినాం. సో అది పారాగ్రాఫ్ ట్యాగ్ కి. సో దాని తర్వాత దీన్ని సేవ్ చేసేటప్పుడు సో ఇక్కడ చూడండి మీరు డాట్ సిఎస్ఎస్, సో డాట్ హెచ్టిఎంఎల్ అని ఎలా సేవ్ చేస్తారో అదే విధంగా ఈ డాక్యుమెంట్ ని డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి సేవ్ చేసేసి దీన్ని మళ్ళీ మన యొక్క ఎక్కడైతే అప్లై కావాలనుకుంటున్నామో దాంట్లో HTML లింక్ రిలీజ్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ HRF ఈజ్ ఈక్వల్ టు మై స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే లింక్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయినటువంటి లింక్ ద్వారా మనం ఏం చేస్తామంటే దాని యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్ కానీ దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో దానికి మనం అప్లై చేసుకొని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేటువంటి దాన్ని మనం వాడుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా దీని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కి సంబంధించినటువంటివన్నీ కూడా సో నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు చెప్పినటువంటి వాట్ ఈస్ సిఎస్ఎస్ యొక్క ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిఎస్ఎస్, తర్వాత నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. సో అందులో ఇన్లైన్ సిఎస్ఎస్, ఎంబెడెడ్ సిఎస్ఎస్ ఆర్ ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, తర్వాత ప్రతి ఒక్క దానికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ డిస్కస్ చేశాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. హలో, వాయిస్ రావట్లేదమ్మా? హలో, వాయిస్ రావట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కట్ కట్ సార్ నో డౌట్ సార్. ఏమా మిగతా వాళ్ళు? ఏం లేదు సార్. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మా. నా వాయిస్ వస్తుందా? ఆన్సర్ వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా అడగండి.